పరిశుద్ధుడును సర్వాధికారి అయినటువంటి దేవాతి దేవుని నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ శనివారం నాడు ఈ 5వ నెలలో ప్రభు సన్నిధిలో మీ గృహాల్లో కూర్చుని ప్రభుని స్తుతించి గణపరచుటకు చేరుకున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి వీక్షకులకు, నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కలుగునుగాక. వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను తన యొక్క కృపారెక్కల క్రింద కాచి కాపాడి ఆదరించి దీవించి ఆయన మహిమరాకడ కొరకు మిమ్మల్ని ఎల్లరూ సిద్ధపరచునుగాక. మనం ప్రార్థన పూర్వకంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. అందరూ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తుని ఆరాధించడానికి, గణపరచడానికి ఇష్టపడదాం. దేవుడు చేసిన ఉపకారములన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవ, ఆకాశ మహాకాశముల పటజాలని మహోన్నతమైనటువంటి స్థలములో నివసించువాడు, మాట తప్పని దేవుడువు, నిరంతరము జీవించుతున్నటువంటి దేవుడువు, మా పాపములను, వ్యసనములను, రోగములను నిశ్చయముగా మీరు వహించి ఉన్న దేవుడువు. నీ మహా ఉచిత కృపను బట్టి మమ్మల్ని నిత్యము కాచి కాపాడి ఆదరించి ధైర్యపరిచి నీ యందు విశ్వాసముగా బ్రతకడానికి మాకు దారిని చూపించి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి ఈవులకై, ప్రతి ఆశీర్వాదములకై, ప్రతి విధమైనటువంటి క్షేమముకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఎందరో అభాగ్యులు మా ప్రపంచంలో ఆకలి దప్పుల చేత అలమటిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి కుటుంబాలలో మరణము పొందినటువంటి వ్యక్తులను బట్టి దుఃఖితులై ఎంతగానో నాయనా కలవరము చేత, బాధ చేత నిండుకున్నటువంటి వారు ఉన్నారు. ప్రభు, మాకన్నా ధనికులు, అధికులు, జ్ఞానులు, సంపన్నులు దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో, అయోమయ పరిస్థితుల్లో వేదనకు గురైనటువంటి వారిని గురించి మేము వింటూనే వస్తూ ఉన్నాం. అయినప్పటికీ నీ మహాకృపను బట్టి మమ్మల్ని ఇంకనూ సజీవ లెక్కలో ఉంచారు. అలాగా ఇబ్బందులు పాలై వేదనకు గురైనటువంటి కుటుంబాల నిమిత్తమై మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి హృదయాలలో నెమ్మదిని కలుగు చేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ప్రభువా, ప్రతి వారిని నాయన కుటుంబాలుగా మీరు ఖాయమని బ్రతిమలాడుకుంటున్నాం. మానవ మనోడ భూమి మీద నుండి నాయన ఇంత త్వరితగతిన తుడిపి పెట్టబడకుండా అందరూ మారు మనసు పొంది, రక్షణ పొంది, నిత్య జీవమునకు వారసులుగున్నట్లుగా రక్షణ గూర్చినటువంటి ఆత్మీయ ఆనందమును అనుభవించుటకు కృప చూపించండి. దేవా, వారి యొక్క మనోనేత్రాలని ప్రజల యొక్క హృదయాలలో వెలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయంలో మరొకసారి ఎంతో ఆశతో, ఆసక్తితో నాయనా నీ సన్నిధి కొరకు ఎదురు చూస్తూ నీ బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు. అట్టి హృదయాలను బట్టి మరొకసారి నేను స్తుతిస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాలని, వారి బిడ్డల్ని, వారి భవిష్యత్తు జీవితాన్ని, వారికి కావాల్సిన ప్రతి అవసరతను మీ సాన్నిధ్యం ద్వారా నీ మహిమలో నుండి నాయనా బిడ్డల యొక్క ప్రతి అవసరతను తీర్చి ఆదరించి ధైర్యపరిచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. ప్రభువా, మీరు చేసిన ఉపకారములన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించినటువంటి విశాఖపట్నం, విజయనగరం బ్రాంచ్ చర్చలను బట్టి నీకు వందనాలు. మీ ప్రత్యేకమైన కృపారెక్కల క్రింద దీవించమని, కాపాడమని, నడిపించమని, ఆదరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఏ ఒక్కరూ తమ యొక్క విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో నైనా కృషించిపోకుండా, నైనా దిగజారిపోకుండా వారిని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ విధముగా సహవాసం ముందు దినదినము ఆత్మీయంగా ఇలాగ వాక్యం విని తమ జీవితాలని, కుటుంబాలని భద్రపరుచుకొని కట్టుకొని దేవా దినదిన ఒలీవ మొక్కల వలె ఎదగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ వాక్య సాన్నిధ్యాన్ని, నీ వాక్య దర్శనాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వినే చెవులు, గ్రహించే మనసులు అనుగ్రహించండి. పాటలతో నేను స్తుతిస్తుండగా కేవలం మీరు మాత్రమే మహిమ పొందవలసిందిగా మీకు ఆరోపిస్తూ ఉన్నాము. నీ మహిమను మేము తాకుందాముగా కానీ ఒప్పుకుంటూ ఉన్నాం.
కృపాక్షేమములు మా వెంట వెళ్ళనమని వేడుకుంటూ ఉన్నాం. ఈ విధముగా లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా నీ వాక్య సందేశాన్ని అందిస్తున్న ప్రతి దైవజనుల్ని, వారి యొక్క పరిచర్యలను, వారి కుటుంబాలని దీవించమని ప్రతిమలాడుకుంటూ ఉన్నాం. బలహీనులైన వారిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అవసరతలలో అక్కరలో ఉన్నటువంటి వారి యొక్క ప్రతి అక్కరను అవసరతని మహిమలోనే తీర్చవలసిందిగా బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ప్రభువా, గర్భిణీ స్త్రీలను బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా, మున్నిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. తనకి కడుపులో ఎదుగుతున్నటువంటి బిడ్డకి కావాల్సిన ఆరోగ్యము, క్షేమము, తల్లికి కావాల్సిన రక్తపుష్టి, ఆరోగ్యము దయచేయండి. మౌనికాన్ని కూడా మీ ఆధీనానికి అప్పగిస్తూ ఉన్నాం. ఆ కుమార్తెకి కావాల్సిన ఆరోగ్యము, బలము, సత్తువ, నరాలలో, కీళ్ళలో, మూలుగులో అనుగ్రహించండి. గర్భంలో శిశువు ఎదుగుచుండగా అన్ని అవయవాలు చక్కగా రూపుదిద్దుకోవడానికి కృప చూపించండి. శ్యామల విషయంలో ప్రార్థన చేసి నిన్ను గణపరుస్తున్నాము. ప్రభువా, ఆ బిడ్డ విషయంలో మీరు జరిగించిన ఉపకారాన్ని బట్టి వందనాలు. చక్కటి నైనా కుమార్తెను బహుమానముగా వారికి అనుగ్రహించినందుకు వందనాలు. తల్లి బిడ్డను క్షేమంగా ఉంచినందుకు వందనాలు. ఆ శుభవార్త వినే అవకాశాన్ని మీ కృపలో మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. విధవరాండ్రిని, దిక్కులేనటువంటి వారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము. అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ఆదరణ కలుగు చేయండి. ప్రతి అవసరతలోనూ ఆహార పానీయాలు తోడ్పాటును అందించగలిగే బిడ్డలను మీరు జీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి అంది వారి తృప్తి పొంది జీవించడానికి, బ్రతకడానికి కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాం. దేవా, ఆరెంజ్ జోన్లో ఉన్నటువంటి విశాఖపట్నాన్ని గ్రీన్ జోన్గా మలచబట్టకు కృప చూపించమని వేడుకుంటున్నాను. రెడ్ జోన్లో ఉన్న ప్రతి ప్రాంతాలని బట్టి ప్రత్యేక సన్నిధి ప్రార్థిస్తున్నాం. అవన్నీ త్వరితగతినే దేవా ఈ యొక్క వైరస్ నుండి విడుదల పొందగలుగుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ విధముగా నాయన రేయనక పగలనక కష్టించి పనిచేస్తున్నటువంటి ప్రతి అధికార యంత్రాంగాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. దీవించమని వేడుకుంటూ ఉన్నాం. దేవా, సేవా సంస్థల ద్వారా ఆయా సేవా కార్యక్రమాలు జరిగిస్తూ అనేకుల యొక్క దాహార్తిని, అన్నాటలను ఆదుకుంటున్నటువంటి సంస్థలను దీవించండి. బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తూ ఈ సమయాన్ని మీ ఆదిలను తీసుకొనమని, నీ కృపకు పాత్రలుగా మమ్మల్ని ఎంచమని బ్రతిమలాడుచు యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించి కనపడదాం. అందరికీ వచ్చినటువంటి సుపరిచితమైనటువంటి పాటనే పాడుకుందాము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అనే పాటతో దేవుని స్తుతిద్దాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన చేతిలో రోగాలు నయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు నయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, తన మాటతో ప్రకృతిని శాసించినవాడు. నీటిపై టీవిగా నడిచిన వాడతడు, నీటిపై టీవిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త.
మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు, మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు, తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలో, తన సాటైన దీటైన దేవుడు లేరిలలో, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేరిలలో, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆ ఆ ఆ హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ అని పాడుతూ దేవుని స్తుతిద్దాం. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలుగు అందని ప్రేమ నా యేసు ప్రేమ, తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచిన జగన మారనిది యేసు ప్రేమ, తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచిన జగన మారనిది యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం, దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం, మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం, దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం, మనుషులు మారినా మమతలు మారినా బంధాలు వీడినా యేసు ప్రేమ మారదు, మనుషులు మారినా మమతలు మారినా
బంధాలు వీడినా యేసు ప్రేమ మారదు. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలుగు అందని ప్రేమ నా యేసు ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలుగు అందని ప్రేమ నా యేసు ప్రేమ. జీవితమంతా పోరాటం, ఏదో తెలియని ఆరాటం, నిత్యం ప్రేమకు వెదకటం, దొరకకపోతే సంకటం. జీవితమంతా పోరాటం, ఏదో తెలియని ఆరాటం, నిత్యం ప్రేమకు వెదకటం, దొరకకపోతే సంకటం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం, యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికే సార్థకం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం, యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికి సార్థకం. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలుగు అందని ప్రేమ నా యేసు ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలుగు అందని ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగన మారనిది యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగన మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలుగు అందని ప్రేమ నా యేసు ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలుగు అందని ప్రేమ నా యేసు ప్రేమ. హల్లెలూయా, స్తోత్రం. దేవుని మహా ఉచిత కృపను బట్టి పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు ప్రభుని మనమందరము కలిసి ఆరాధించేసి స్తుతించి గణపరచడానికి ప్రభుల వారు మనకు అనుగ్రహించిన ఈ దివ్య సమయాన్ని బట్టి మరొకసారి హృదయపూర్వకముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు క్లుప్తమైనటువంటి వర్తమానాన్ని మనము ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. మనందరికీ సుపరిచితమైనటువంటి మాటల్లో నుండి ఒక మాటను గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికి రాదు.
చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి తన వాక్కును పంపించులాగున. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. రాత్రి సమయంలో మరొకసారి నీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. నీ వాక్యాన్ని బిడ్డలకు ఉపదేశించు ఆత్మను నీ సేవకుని మీదకి పంపండి. వాక్యోపదేశము పొందుతున్న ప్రతి వారును వాక్యావగాహనలోనికి నడిపింపబడి ఆత్మీయ క్షేమాభివృద్ధిని పొందినట్లు తమ్మును తాము స్థిరపరచుకుని బలపరుచుకుని కట్టుకున్నట్టుకు సహాయం చేయండి. అందుకు తగిన నీ వాక్కును మాకు అవసరమైన రీతిలో మా హృదయాలతో మీరు ముచ్చటించండి, మాట్లాడండి. మాట్లాడే దేవుడు నీవు. మరొకసారి నీ వాక్యము చేత మమ్మల్ని ఉదక స్నానము గావించమని ప్రార్థిస్తూ మమ్మను నీ తట్టుకు త్రిప్పుకుంటూ నీ వాక్యము కొరకు ఎదురు చూస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలిసినటువంటి వాక్కుల నుండి అనేకమైన సంగతులు అనేక మంది దైవజనులు దైవజ్ఞుల చేత నిరంతరము తన వాక్య ప్రవాహాన్ని ప్రవహింపజేస్తూనే వస్తున్నారు, తెలియజేస్తూనే వస్తున్నారు. వాక్యానికి అంత గొప్ప జీవం ఉంది. వాక్యము నిరంతరము అనేకమైనటువంటి నూతనమైన మార్గముల గుండా మన జీవితాలకి ఆశీర్వాదకర యోగ్యమై ఉన్నట్లు మన బ్రతుకులకి ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందులాగున అనేకమైన కోణాలలో నుండి అదే మాటలు పరిశుద్ధాత్మ దేవుడు వినిపింపజేస్తూనే వస్తాడు. ఆయన వాక్కుకున్న జీవం అలాంటిది, బలం అలాంటిది, రూపం అలాంటిది, శక్తి అంత గొప్పది, విలువ అంత గొప్పది. అంత విలువైనటువంటి దేవుని యొక్క వర్తమానాలని మనం వినడానికి ఆసక్తి చూపించకపోతే మన జీవితంలో పోగొట్టుకున్న వెండి నాణ్యం కొరకు వెతికినా దొరకని పరిస్థితి అయిపోతుందేమో. ఆమె అయితే పోగొట్టుకున్న వెండి నాణ్యము దొరుకుతుందని ఎంతో శ్రద్ధగా వెతికింది. దేవుని యొక్క వాక్యము దొరికేటటువంటి కాలమందు మనం వాక్యాన్ని స్వీకరించడానికి, వినగలిగే చెవులు కలిగి ఉండడానికి, అన్వయించుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితులను బట్టి అన్వయించుకొని ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందడానికి, ప్రభువుకు సమీపంగా బ్రతకడానికి ఇష్టపడండి. దేవుని సేవకునిగా ఈ మాటలు చెప్పవలసిన అవసరత నేటి అంత్యకాల సంఘానికి ఉందని గ్రహించి ఆత్మలో ప్రేరేపింపబడి ఈ మాటలు, ఈ సంగతులు మీకు తెలియజేస్తూ ఉన్నాను. నిత్య జీవమును మనకు అనుగ్రహించి ఈ మాటల వలన మనకు అనుగ్రహింపబడే క్షేమాభివృద్ధి అసమానమైనది అనే సంగతిని మనం గ్రహించగలిగితే ఎంత బాగుంటుందో కదా. ఒకడు వెండిని వెతికినట్లుగా వెతికితే, ఒకడు పోగొట్టుకున్న సొత్తును వెతికినట్లుగా వెతకగలిగితే ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ పరిపూర్ణత, ఆ గొప్పతనాన్ని మనిషి యొక్క జీవితంలో అనుభవించడానికి దోహదపడుతుంది, అవకాశం ఉంటుంది. వినే చెవులు దేవుడు నీకు ఇచ్చాడు, వీక్షించే కన్నులు దేవుడు నీకు ఇచ్చాడు. చూచే కన్ను, వినగలిగే చెవి దేవుడు మనకు అనుగ్రహించి చూద్దాం, విందాం. ఆయన గొప్ప సంగతుల్ని చూసే కన్నులు, ఆయన గొప్ప సంగతులు వినేటటువంటి చెవులు, మన బ్రతుకులు ధన్యమైనవి అన్న సంగతిని గ్రహిద్దాం. ఈరోజు రాత్రికాల సమయంలో కొద్ది సమయాన్ని నేను మీతో ఉప్పు కోసం విస్తరించి మాట్లాడాలనే ఆసక్తి నాకైతే లేదు, కానీ సారము నిస్సారమును గూర్చి ఒక్కసారి మాట్లాడుకుందాం. సారము నిస్సారము.
దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి యొక్క బోధలలో బలమైనటువంటి బోధ మానవ మనుగుడి యొక్క జీవిత చరిత్రను ఒక మలుపు త్రిప్పగలిగేటటువంటి సుబోధ, సత్యబోధ, శక్తి కలిగినటువంటి బోధ. ఆయన కొండ మీద నుండి బోధించినటువంటి అంశాలు. అందులో ఒకటి మీతో మాట్లాడుతూ అంటున్నాడు ఆయన, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. ఉప్పు నిస్సారమైతే అది మరి దేని వలన సారము పొందగలదు అని. ఉప్పు అంటుంది, అన్నీ వేసి చూడండి, నన్నేసి చూడండి అంటుంది. ఉప్పు రుచిని కలిగిస్తుందన్న సంగతి మనకి తెలుసు. ఉప్పు కంటికి కనబడుతుంది, కానీ అది కరిగిన తర్వాత కంటికి కనబడదు, కానీ రుచిని అందించగలిగేదిగా ఉంటుంది. ఉప్పు తెలుపు రంగులో ఉంటుందన్న సంగతి మనం ఎరుగుదాం. అందరింటిలోనూ ఉంటుంది, అందరూ అది వాడతారు. ఎవరు వాడరు అని అంటే, హై బీపీ ఉన్న వాళ్ళకి డాక్టర్ చెప్తాడు ఉప్పు పూర్తిగా తగ్గించేయండి అంటాడు. కొందరు పెరుగన్నంలో ఉప్పు కూడా వేసుకోకుండా అలాగనే తింటూ ఉంటారు. ఎందుకు అంటే ఉప్పు తింటే జబ్బు వస్తుంది వారికి. అంటే జబ్బున్నటువంటి మనిషికి ఉప్పు అవసరం లేదన్నమాట. జబ్బున్నటువంటి మనిషి ఉప్పు తీసుకోడు. కానీ మానవ జీవితానికి ఉప్పు అనేది అవసరమై ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి మనిషి ఉప్పు వాడాలి. మనిషి శరీరములో ఉప్పు సారం ఉంటుంది. మనిషికి చెమట పట్టింది అంటే దాన్ని ఒకవేళ రుచించాలి అని ఆశపడితే నాలుక మీద పెట్టుకుంటే అది ఉప్పగానే ఉంటుంది. మనిషిలో నుండి బయటకు వచ్చింది ఏదైనా మ్యాక్సిమమ్గా మీరు రుచించాలి అని అనుకుంటే చూస్తే అది ఉప్పగానే ఉంటుంది. అంటే మనిషి శరీరంలో ఉప్పు శాతం ఉంది. మనం వాడేటటువంటి పదార్థాలు, తినే పదార్థాల్లో కూడా ఉప్పును ఖచ్చితంగా వాడతాం, రుచిస్తాం, ఆనందిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఉప్పు అనేది చాలా అత్యంత అవసరమైన పదార్థమును గూర్చి దేవుడు ప్రస్తావిస్తూ చెప్తున్నటువంటి అమూల్యమైనటువంటి సందేశం ఒకటి ఉంది. ఉప్పుకి సారం ఉందని అంటున్నాడు. దాన్ని పండించడానికి ఉప్పు రైతు ఆ సముద్రములో నుండి ఉప్పు తీసుకొచ్చి కొన్ని నెలల తరబడి దానిని పండిస్తూ ఉంటాడు. దాన్ని ఎంతో కష్టపడతాడు. సూర్యరశ్మి కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. తరువాత ఉప్పుకి అంత విలువ ఉండదు, అంత డబ్బు పెట్టుకున్న అవసరం లేదు. చాలా తక్కువ డబ్బులతోనే ఉప్పును కొనుక్కోవడానికి అవకాశం అనేది ఉంది. కానీ నిజానికి అంత తక్కువ వెలనిచ్చి కొన్నప్పటికీ కూడా ప్రతి ఇంటిలోనూ అది ఉండే బహు విలువైన పదార్థముగా ఎంచబడుతుంది. అందుకనే ఉప్పు ఏమంటుందంటే, మీరు కూరల్లో ఎన్ని పదార్థాలు వేసుకున్నా నన్ను వేయకపోతే మీకు రుచించదు నోటికి, అది ఆరోగ్యము కూడా ఇవ్వదు. కనుక ఉప్పు అనేది అంత శ్రేష్టమైనదని దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. కాబట్టి ఉప్పు సారం కోల్పోతే, దాని ఉప్పదనం పోతే, మళ్ళీ ఏ విధంగా దానికి ఆ ఉప్పు సారాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది అని అంటే లేదు.
దానికి ఒకటే పరిష్కారం, అది బయట పడవేయబడి మనుషుల చేత త్రొక్కబడటానికి తప్ప మరి దేనికి ఉపయోగపడదు. కొన్ని చెట్లకి ఉప్పేస్తారు, ఎందుకంటే ఆ చెట్లు బలముగా ఏపుగా నిలదొక్కుని పెరుగుతాయని, మంచి దిగుబడిని ఇస్తాయని కొందరు రైతులు ఉప్పుని వాడుతారు. సారవంతమైనది ఉప్పు నిస్సారమైపోతే అది దేనికి పనిచేయదు. దేవుడు ఉప్పుని మనిషికి పోలుస్తూ చెప్తూ ఉన్నాడు. ఒక మనిషి సారము కలిగిన వానిగా దేవుడు తయారు చేశాడు. ఎంతటి సారము కలిగిన వానిగా తయారు చేశాడంటే, మనిషిలో ఉన్న ప్రతి అవయవాన్ని కనుక ఒకసారి యోచన చేస్తే, ఆలోచించుకోగలిగితే కనపడినంత తేలికగా ఉండదు వాటి యొక్క విలువ. ఒక మనిషికి కన్ను చాలా విలువైనది. ఒక మనిషికి చెవి, వినికిడి, కర్ణబేరి, లోపలున్న సన్నని పొర చాలా విలువైనది. అది తెగిపోతే వినికిడి లోపం కలుగుతుంది కదా. మనిషికి దేవుడు అమర్చిన ప్రతి అవయవము కూడా బహు విలువైనది. ఏది పోగొట్టుకున్నా మనిషిని అంగవైకల్యుడు అని అంటారు. అంటే దేవుడు అంత విలువైనటువంటి అవయవాలను అమర్చి మనిషిని దేవుడు తయారు చేశాడు. చాలా విషయాలు మీతో మాట్లాడాలని ఆశ ఉంది, కానీ సమయం కుదరదు కనుక నేను జాగ్రత్తగా చెప్తున్నాను. దేవుని వలన అవయవాలు మీకు ఇవ్వబడినవి అని దేవుని వాక్యం చెప్తుంది. మీ అవయవములతో దేవునిని మహిమపరచుడి దేవుని వాక్యం చెప్తుంది. దేవుని మహిమ కొరకు దేవుడు ఈ అవయవాల్ని దేవుడు మనకు అమర్చాడు. ఈ అవయవాలలో ఏ అవయవము సారాన్ని కోల్పోతే, దాన్ని భాగాన్ని కోల్పోతే, అది మనిషిని యొక్క జీవితం ఎంత తృణప్రాయముగా, విలువ తక్కువ వ్యక్తిగా చూడబడతాడో మనకు తెలుసు. ఒక వ్యక్తికి కాళ్ళు బాగానే ఉండి ఎప్పుడో ఒకసారి ఏదో చిన్న యాక్సిడెంట్ అయ్యి విరిగిపోతే, యాక్సిడెంట్లో విరిగిపోయింది ఆ కాలు అని అంటాడు. వాడు నడిచేటటువంటి విధానాన్ని చూసి చాలామంది అతని ఎదురుగుండా అనకపోయినా వెనకాల షొట్టవాడు అని అంటారు. కన్ను ఏదో ప్రమాదములో పోతే గుడ్డివాడు అని అంటారు. అంటే దేవుడు అమర్చిన ప్రతి అవయవము కూడా చాలా విలువైనది. సారం కోల్పోతే మరలా దానికి సారాన్ని ఇవ్వడానికి మనుష్యుడిగా చేసే ఎన్నో ప్రయత్నాల్లో విఫలతనే చూడగలుగుతున్నాం, కానీ సఫలత చూడలేకపోతూ ఉన్నాం. అయితే నేను అవయవాల గురించి మాట్లాడుతూనే మరొక విషయాన్ని చెప్తూ ఉన్నాను. అవయవము ఉప్పు గురించి దేవుడు మాట్లాడుతూ, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే, ఉప్పును గురించి క్రీస్తు ప్రభు వారు ప్రస్తావించినటువంటి విషయము గుణమును గురించి మాట్లాడుతున్నాడు, దాని యొక్క లక్షణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనిషిని యొక్క లక్షణమైనటువంటి జీవితాన్ని లక్ష్యముగా ఉంచుకోగలిగినట్లయితే తన జీవితం లక్ష్య పెట్టబడుతుంది దేవుని చేత అన్న సంగతిని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. మన యొక్క గుణము సరైనదిగా ఉండాలని దేవుని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. గుణము నిస్సారమైపోతే మరలా సారము మరి దేని వలన పొందుతుంది? అది బయట పారవేయబడి త్రొక్కబడుటకే కదా అని దేవుని వాక్యం సుస్పష్టం చేస్తుంది. విలువైన వ్యక్తి యొక్క జీవితం విలువను కోల్పోయినప్పుడు ఆ విలువ మరలా తిరిగి తనకు తానుగా మరొక మనిషిని ద్వారా అది ఇవ్వబడడం అనేది సాధ్యపరచబడేది కాదన్న సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి వారిగా మనల్ని నిలపడానికి, గుణవంతులుగా ఉంచడానికి, సారము కలిగిన వారుగా మలుచుకోవడానికి ఇష్టపడినటువంటి వాడు. అలాగ స్థిరపరిచాడు మనల్ని. కొన్నిసార్లు దేవుడు సారవంతమైన వారిగానే ఉంచిన నిస్సారమైనటువంటి జీవితాన్ని లోకంలో మనిషి జీవితం దేవునికి చూపిస్తూ ఉన్నాడు. దానిని బట్టి తండ్రి అయిన దేవుడు బాధపడతాడు. ఉప్పు
సారము కోల్పోతే ప్రయోజనం లేదు. అలాగే రెండవదిగా నేను మీతో చెప్తున్నాను, నేను ముందే చెప్పాను చాలా క్లుప్తమైన సందేశం అని. రెండవదిగా మీతో గుర్తు చేస్తున్నాను, సారవంతమైన భూమి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం దానిని ఏమనంటాడంటే సత్తువ గల భూమి అని మాట్లాడుతాడు. 5వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసుకుంటూ వెళ్దాం. నేను నిదానంగా చెప్తూ ఉన్నాను, శ్రద్ధగా వింటున్నారని తలపోస్తూ ఉన్నాను. విన్న కొద్దిమంది అయినా సరే. అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రియునికి గూర్చి నేను పాడుదును విను, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడుదును వినుడి. సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాయను. చాలు మీరు గమనిస్తున్నారా? సత్తువ గల భూమి అని అంటే సారవంతమైన భూమి అని అర్థం. అందులో ఎలాంటి చెట్లు వేసినా అది ఏపుగా పెరిగి ఇది మంచి పంటను అందించగలిగేదిగా ఉంటుంది. ఆ భూమిని ఇంకా సారవంతమైనదిగా చేయడానికి అందులో ఉన్నటువంటి రాళ్లనన్నిటినీ ఏరివేసినట్లుగా అర్థమవుతుంది. యేసుప్రభు వారు చెప్పిన ఇంకొక ఉపమానం గుర్తొస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్తాడు. ఒక విత్తువాడు విత్తనాలు పట్టుకుని వెళ్ళి విత్తుటకు వెళ్ళినప్పుడు విత్తినప్పుడు కొన్ని రాతి నేలను పడ్డాయి అన్నాడు. విత్తేటటువంటి ఆ రైతు ముందుగానే భూమిని సేద్యపరుస్తాడు, శుభ్రంగా దున్నుతాడు, నీళ్లు పెడతాడు, భూమిని అంతటినీ కూడా మెత్తగా చేస్తాడు. అంత మెత్తగా చేశాడు. ఎందుకో తెలుసా? నాటబడిన మొక్క అది ఎదగాలి, ఏపుగా బహుగా ఫలించాలి అని కోరుతాడు. ఆ ప్రియుడైనటువంటి దేవదేవుడు ఆ ద్రాక్ష తోటలో నాటాడు. ఎలాంటి ద్రాక్షలు నాటాడు అని వాక్యం చెప్తుందంటే శ్రేష్టమైన ద్రాక్షలు నాటాడు. ఈ భూమి మీద దేవుడు నన్ను శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలుగా నాటాడు. మనము మంచి ఫలాలు ఇవ్వాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మంచి ఫలములు ఫలింపకపోతే వచ్చే పర్యవసానాన్ని ప్రతి చెట్టు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. బైబిల్ గ్రంథంలో చాలా విశిష్టమైనటువంటి విషయాలు అక్కడక్కడ పొందుపరిచి దేవుడు ఉంచాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉందని మాట్లాడుతున్నాడు. అంజూరపు చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలించాలి, కానీ ఆ చెట్టు ఫలించలేదు. ఇక్కడ సత్తుగల భూమిలో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటాడు. సత్తుగల భూమిలో అది ఎదగాలి. అది ఎదగకపోతే, అది ఫలించకపోతే ప్రయోజనం లేదు. ఫలించకపోతే నరకబడి అగ్నిలో పడవేయబడుతుంది అని మత్తయి సువార్త 3వ అధ్యాయంలో తెలియజేస్తుంది. పోని ఫలించింది, నాటబడ్డది, ఇది ఫలించింది. దానికి కావాల్సిన నీరు, ఎరువు రైతు సమయానుకూలముగానే పెట్టాడు. దాన్ని చక్కగా పెరుగుతుందని మురిసిపోయాడు ఆ రైతు. చక్కగా ఫలించడానికి పూత పట్టింది అని చూసి ఎంతో హృదయంలో ఆనందంతో గంతులు వేశాడు. కానీ పిందులు బాగా దిగిన తర్వాత కూడా గుత్తులుగా దిగుతుంది అని మురిసిపోయాడు. ఎన్నోసార్లు నా పంట ఈరోజు చేతికి రాబోతుంది అని అనుకున్నాడు, తీసుకున్నాడు. కానీ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అది నాటబడ్డది, ఎదిగింది, పూతొచ్చింది, పిందొచ్చింది, కాయగా తయారైంది. ఆ తొట్లు కూడా తొలిపించేసుకున్నాడు. ఈ పరిపక్వ స్థితికి వచ్చేసరికి ఆల్రెడీ వీటిని తీసుకుందాము అని కోత కోసి నోట్లో అలా పెట్టుకున్నాడో లేదో అది కారు ద్రాక్షగా మారిపోయింది. కారు ద్రాక్ష, ఆ కారు ద్రాక్ష, చేదు ద్రాక్ష, అది యూస్లెస్ ద్రాక్ష, ఉపయోగపడని ద్రాక్ష, రసానికి ఉపయోగపడదు.
తినడానికి ఉపయోగపడనదు అది దేనికి కూడా ఉపయోగపడనటువంటి ద్రాక్ష. అలాగనే దేవుని యొక్క మందిరానికి అనేక మంది క్రైస్తవులుగా వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. దేవుడు ఒక సంఘములో నిన్ను నాటి స్థిరపరిచి బలపరిచాడు. నువ్వు చక్కటి నీరు తీసుకుంటున్నావు, ఆ సమయాలలోని చక్కటి సత్తువుని సంపూర్ణంగా స్వీకరిస్తూ ఉన్నావు, బాగానే ఉంది. కానీ నువ్వు పోతొచ్చింది, పిందొచ్చింది, కానీ ఫలించే సమయానికి ఆ యజమానుడికి నువ్వు సరైనటువంటి ద్రాక్షను అందించలేవు. నీ వలన ఎంతగానో లాభాన్ని ఆర్జించాడు, ఎంతో పెట్టుబడి పెట్టాడు, కానీ నీ కొరకు కార్చిన కన్నీరు, కార్చిన చెమట, నీ కొరకు ఎన్నో ప్రయాసలు పడి చుట్టూ కంచి వేసి ఏ ఆవు ఏ విధమైనటువంటి ఏనుగులు వచ్చి ఆ తోటను నాశనం చేయకుండాన్నట్లుగా చాలా కాపు పెట్టాడు. అన్ని రీతిలుగా తగిన శ్రద్ధ తీసుకున్నాడు. ఫలించే టైంకు వచ్చేసరికి నీ బ్రతుకు కారు ద్రాక్ష యజమానుడికి అందించావు. చూసావు, ఉపయోగపడవు. అప్పుడు ఏం చేస్తాడు యజమానుడు? ఫలించని ప్రతి చెట్టు ఒకవేళ ఫలించిన కారు ద్రాక్ష ఇచ్చిన ఆ తోటను మరలా నరికేసి, ద్రాక్ష తోటలు నరికేసి నిప్పు పెట్టేస్తారు. ఎందుకో తెలుసా? పని చేయనిది భూమి సరైనదే, ఎరువు వేయటం సమయానికి అనుకూలమే, నీరు పెట్టడం అనుకూలమే, దాన్ని కాపు కాయడము శ్రేష్టమైన పని రైతు చేశాడు. కానీ ఫలించేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, సరైన ఫలాన్ని ఇవ్వలేనప్పుడు నీ ఫలములు ఎవరును తినకుండా ఉంటారు. చూడు, అది నీవు ఇచ్చిన ఫలం అనుకున్నట్లుగా ఉన్నప్పటికీ కూడా అది ఇతరులకు ఉపయోగపడేది, క్షేమాభివృద్ధిని ఇచ్చేటటువంటి ఫలము కానే కాదని. మూడవది నేను మీతో చెప్తూ ఉన్నాను. 2 రాజుల గ్రంథములో 2వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నాను, ముగించడానికి ప్రయత్నిస్తున్నాను. 2వ అధ్యాయము 11వ వచనములో మనం చూసుకుంటే, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. 21వ వచనం, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 21వ అధ్యాయం. అతడు ఆ నీటి ఊట దగ్గరకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ఆ నీరు మంచిదై ఉన్నది. నీళ్లు ఎలాంటివి అనంటే నిస్సారమైనవి. అక్కడ భూమి నిస్సారమైనదే, నీళ్లు మంచివి కాదు. మీరు 19వ వచనం చూడండి. అంతటా పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనది అని మా ఏలినవాడైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నది. నీళ్లు మంచివి అయ్యుండుంటే భూమి కూడా సారవంతమై ఉండేది కదా, దాని యొక్క భావం. అక్కడ ఊరు మంచిదే, కానీ నీళ్లు మంచిది కాదు. ఆ పట్టణం ఎంత బాగా కనపడుతుందంటే చాలా రమ్యమైనదిగా కనపడుతూ ఉంది. కొన్ని పట్టణాలు చాలా గొప్ప గొప్ప భవంతులతో ఉన్నవి, గొప్ప పేరున్న ఎన్నిక కలిగినటువంటి పట్టణాలు. కానీ కొన్ని పట్టణాలు ఎలాంటివి అని అంటే రక్తపాతముతో నిండుకున్నటువంటి పట్టణాలు. కొన్ని పట్టణాలు ఎలాంటివి అని అంటే ఉగ్రతతో నిండుకున్నటువంటి పట్టణాలు. కొన్ని పట్టణాలు ఎలాంటివి అని అంటే సరైనటువంటి పరిస్థితులను, ప్రజల క్షేమాన్ని కోరుకునేటువంటి పట్టణాలుగా ఉన్నాయి. చూడడానికి పట్టణము మంచిదిగా ఉండొచ్చు, కానీ అక్కడుండే పదార్థాలు, పరిస్థితులు, స్థితిగతులు సరైనవిగా లేకపోవచ్చు. ఇక్కడ అదే దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఊరు రమ్యంగా ఉంది, కానీ నీళ్లు మాత్రం నిస్సారమైనవి, సారము లేని నీళ్లు. కొన్ని చోట్లకి వెళ్తే, కొన్ని ఊర్లు వెళ్తే చాలామంది అంటారు,
ఆ నీళ్లు త్రాగి బతికేవచ్చని. మా బ్రాంచ్ చర్చ్ విజయనగరంలో ఉంది. అక్కడికి ఫస్ట్ వెళ్ళినప్పుడు మంచినీళ్ళు ఇచ్చారు. చాలా ఇంటీరియర్ ఏరియా అది. విశాఖపట్నం నుంచి ఇన్సూరెన్స్ 65-70 కిలోమీటర్లు వస్తూ ఉంది. దాని నిమిత్తము ప్రయాసపడి వెళ్తే అక్కడ ఉండేటటువంటి ప్రజలు దయనీయ స్థితి, సరైన రోడ్డు ఉండేది కాదు, సరైన వెలుగు ఉండేది కాదు. పాపం చాలా అవస్థలు పడుతూ ఉండేటటువంటి ప్రజలు అక్కడ. అలాంటి స్థితిలో మేము వెళ్ళినప్పుడు ఎంతో ప్రేమతో ఆ ఊరు స్వాగతించింది, మమ్మల్ని స్వీకరించింది. వారు మాకు మంచినీళ్ళు ఇచ్చారు త్రాగడానికి. అప్పుడు అనిపించింది, ఆ నీళ్లు త్రాగినప్పుడు ఇక్కడ నీళ్లు త్రాగి బ్రతికేవచ్చు అనిపించింది. ఊరు చిన్నది, చూడడానికి సరైన వసతులు లేవు ఒకప్పుడు, కానీ అక్కడ నీరు త్రాగి బ్రతకొచ్చు. కానీ నీరు సరిగా దొరికేది కాదు. అక్కడ నీటి కోసం ఆ ప్రజలు ఒక బావి ఉంటే ఆ బావి దగ్గర రాత్రంతా పడిగాపులు కాస్తే ఒక బిందెడు నీళ్లు ఊరితే నీళ్లు తోడుకుని వచ్చి ఒక్కొక్కరుగా ఇంట్లోని నింపుకొని వాళ్ళ దాహార్తలను తీర్చుకునేటటువంటి వారు. నీళ్లు అంత రుచికరమైనది. ఊరు చిన్నదే కానీ నీళ్లు జీవం పోయగలిగినదిగా ఉంది. కొన్ని చోట్ల కొన్ని ఊర్లు బాగా కనపడతాయి, కానీ అక్కడ సరైన నీరు ఉండకపోవడం వల్ల ఈరోజు ఎప్పుడైనా నీరును కొనుక్కోవాలా అనుకునే పరిస్థితిలో నుండి ఇప్పుడు నీటిని కొనుక్కుని త్రాగవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి పట్టణము ఇక్కడ చూస్తున్న పట్టణము. ఊరు రమ్యముగా ఉన్నది కానీ నీళ్లు మాత్రం సారము లేని నీళ్లు. ఫలితం అక్కడ ఏ మొక్కలు వేసినా సరే భూమి సరైనటువంటి పంటను కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఒకవేళ నీళ్లు త్రాగుతూ ఉంటే ఇటు రాయలసీమ కొన్ని ప్రాంతాలకు వెళ్తే అక్కడ నీళ్లు త్రాగడం బట్టి, నీటిలో సారము లేకపోవడం బట్టి వారి ఎముకలన్నీ వంకరలు పోయి అంగవైకల్యం కలిగినటువంటి వారుగా నడవలేని పరిస్థితుల్లో ఊరు వదలలేక అక్కడే జీవోత్సవాలుగా బ్రతుకుతున్నటువంటి వారు అనేకమైన వార్తల్లో మనం విన్నాము, చూసాం. నేను ఈ విషయాలు మరలా గుర్తు చేస్తూ ఉన్నాను. ఊరు మంచిదిగానే ఉండవచ్చు, కానీ నీళ్లు మంచివి కావేమో. నీళ్లు మంచివి కానప్పుడు వాటికి మరలా సారం అనేది అవసరమై ఉన్నది. అక్కడ మనం చూసినట్లయితే ఎలీషా గారుతో ఈ కేకలు పెట్టినటువంటి ఆ మనుషులు చెప్తే అక్కడ ఆయన ఏమంటున్నాడంటే 20వ వచనంలో, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఉప్పు సారవంతమైనటువంటి ఉప్పు కావాలి. ఒక ఎలీషా గారు వెంటనే ఈ కార్యక్రమాన్ని, పనిని ఎప్పుడైతే చేశాడో ఆ ఊరికి ఆశీర్వాదకరంగా మారిపోయింది. నీవు సారము కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడినప్పుడు నిన్ను బట్టి ఆ గ్రామానికి, ఆ పట్టణానికి ఆశీర్వాదం ఉంటుంది. నీతిమంతుడు ఆ పట్టణములో ఉండుటను బట్టి ఆ పట్టణమునకు ఆశీర్వాదం అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. క్రైస్తవునిగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు సారవంతమైనటువంటి ఉప్పు అని మాట్లాడుతున్నాడు. నీవు సరి అయిన వాడువు. దేవుడు నిన్ను కోరుకొని నీవు సారాన్ని ఇచ్చే వ్యక్తిగా మారాడు. భూమికి సారాన్ని ఇవ్వాలి, నీటికి సారాన్ని ఇవ్వాలి. మనము సమాజానికి సారమును ఇవ్వాల్సినటువంటి అవసరత ఉందని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. సారవంతమైన మొక్క. మరొకటి మీకు గుర్తు చేయనా? కీర్తనల గ్రంథం 65వ కీర్తన 11వ వచనములో మనము చూసినట్లయితే,
జాడల సారము గురించి అక్కడ మాట్లాడుతోంది. మన అడుగు జాడల సారము ఎంత శ్రేష్టమైనదో అక్కడ మాట్లాడుతూ ఉంది. 65 కీర్తన 11 వచనం. నీ జాడల సారము ఏం చేస్తుంది? వెదజల్లుతూ ఉన్నది. చాలా అడవి బీడల సారము చిలకరిస్తుంది. ఎంత బాగుందో చూసినారా? చాలు. అడుగు జాడల సారము నీటి సారము కలిగినదిగా మార్చబడాలంటే ఉప్పు అవసరమైంది. ఎలీషా ఉప్పు వేశాడు. భూమి బహుగా యుక్తముగా మంచి ఫలము ఫలించడం కొరకు దేవుడు సత్తువు కలిగిన భూమిగా మార్చాడు. మంచి ఫలము ఇవ్వాలని ద్రాక్ష తోట. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, దేవుడు దయా కిరీటము చేత మనల్ని అలంకరించాడు. సంవత్సరం వెంబడి సంవత్సరము ఆయుష్ను పెంచుతూ వెళ్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్యన కూడా ఇంకనూ మనం బ్రతుకున్నామంటే అది దేవుని మహాకృప. ఒక్కరోజు, ఒక గడియ, ఒక గంట మన మీద నుంచి దొర్లిపోతూ ఉంది అని అంటే దేవుడు మన ఎడలు చూపుచున్నటువంటి అపారమైనటువంటి కృపణ సంగతిని గుర్తు చేసుకోండి. ఇప్పుడు కనపడిన వారు ఉదయానికి ఉంటారో ఉండరో లేని పరిస్థితిని గురించి మనం వార్తలు వింటూ ఉన్నాము. మంచివారే, యోగ్యులైనటువంటి వారు, ఆరోగ్యవంతులుగా ఉన్నటువంటి వారే తెల్లవారేసరికి వారి జీవితాల్లో కనుమరుగైపోతూ ఉన్న వారిని ఎందరిని కూర్చో మనం వింటూనే వస్తూ ఉన్నాము కదా. దేవుడు ఆయుష్నిస్తూ ఉన్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు, సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని పెంచుతున్నాడు. దయా కిరీటము మన మీద ఉంచాడు. దయా కిరీటం ఆయుష్నిచ్చి మనల్ని బ్రతకనిచ్చి వెళ్తూ ఉంటే నిత్యము నీ అడుగు జాడల నీ బ్రతుకు సారము ఏమై ఉన్నదో సారము వెదజల్లాలి. అపొస్తలుడైన పౌలు అంటాడు, జీవించుచున్న వారికి నేను జీవపు వాసనగా, మరణించుచున్నటువంటి వారికి నేను మరణపు వాసనగా ఉన్నాను అని అంటూ ఉన్నాడు. అంటే మనలో నుండి జీవపు సారము అది బయటికి వెళ్ళాలి. బతుకున్న వాళ్ళని సచ్చినట్టుగా ఉండడానికి కోసం కాదు దేవుడు. ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. సార్దీ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమన్నాడు? జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నదే కానీ నీవు మృతుడవే అని వాక్యం మాట్లాడుతూ ఉంది. అంటే నీలో ఏమి లేదు, బతుకున్నాను అన్నట్టుగా ఉన్నా కానీ జీవపు సారం నీలో నుండి బయటికి వెళ్ళట్లేదు. దేవుడు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, జీవం పోసి సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని నీ బ్రతుకు దేవుడు పొడిగిస్తూ వస్తూ ఉన్నాడు. నీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ వస్తూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క జీవము ప్రార్థన పరుడిగా, విశ్వాస వీరుడిగా, భక్తి పరుడిగా, నీతిపంతుడిగా, యోగ్యుడైన బిడ్డగా నీ బ్రతుకు అన్యుల ఎదుట కనపరచబడుట లేదు. దేవుని వాక్యం నీతోటే మాట్లాడుతూ ఉంది. క్రైస్తవ జీవితాన్ని మనము అనుభవిస్తూ ఉన్నాము. మన వ్యక్తిగత జీవితాల్లో మన దైవ భక్తి యొక్క సారం బయటికి కనపరచబడాలి. మన ప్రార్థన, విశ్వాస జీవితాలు, మన మాటలు, మన పద్ధతులు మార్చబడాలని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. నీ జాడల సారము, క్రీస్తు ప్రభు వారి యొక్క అడుగు జాడలో సారం ఎంత బాగుంటుందో పేతురు రాసినటువంటి పత్రిక మరొకసారి చదువుకుందాం. పేతురు పత్రిక 1వ అధ్యాయం తీసుకుందాము. 1 పేతురు 2వ అధ్యాయము 22వ వచనం. ఎలాగున్నాయో ఆయన అడుగు జాడల సారం. 21వ వచనం చూడండి. క్రీస్తు మీ కొరకు బాధపడి మీ కొరకు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బదులు బెదిరింపక, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. చాలాసార్లు ఆయన అడుగు జాడల్లో నడవడం అంటే ఎంత శ్రేష్టమైనదో యోచిస్తున్నామా? ఆయన పాపం చేయలేదు, నోట కపటం లేదు, దూషింపబడి బదులు ఎవరైనా మనల్ని దూషిస్తే చాలు ఒక ఆకు
ఎక్కువే మనం చదివాం అన్నట్లుగా చూపిస్తాం. నువ్వు ఒక ఆకు చదివితే నేను 7 ఆకులు చదివాను అన్నట్లుగా మన పౌరుషాన్ని, మన పగను, మన ద్వేషాన్ని, మన అక్కసును ఎదురుగుండా ఎదుటి వాళ్ళకి చూపిస్తూ ఉంటాం. మనలో అప్పటికప్పుడే ఎంత చేదైన వీరు పెరిగిపోతుంది. ఇక నీ మొహం నేను చూడండి, నా మొహం నువ్వు చూడడానికి వీలు లేదు. దూషింపబడతాం. బదులు దూషింపని తత్వాన్ని క్రీస్తు ప్రభు వారు మనకి నేర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన శ్రమ పెట్టబడి ఎవరిని కూడా బెదిరించలేదు, ఎవరిని బెదిరించలేదు. మనం బెదిరిస్తే దేవుడు మన పక్షంగా యుద్ధం చేయడు. మనం ఎవరిని బెదిరించక్కర్లేదు, ఎవరిని ఎదిరించనవసరం లేదు. మన పక్షంగా దేవుడు ఎదిరించేవాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. మన పక్షంగా యుద్ధం చేసేటటువంటి దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలీలు నిమ్మకుండా ఊరకనే నిలబడినప్పుడు ఎర్ర సముద్రం నీటిని పాయలు చేశాడు. ఒకవేళ సునామీ వస్తే నీటిలో కొట్టుకుపోయి చనిపోతాం మనం. అలాంటి భయంకరమైన సముద్రం గుండా వెళ్ళాలి అనంటే ఎవరి తరం అవుతుంది? దేవుడే వారికి ఆరిన నేలను చూపించాడు, చేశాడు, నడిపించాడు. గొప్ప దేవుడు, సమర్థవంతుడు మన దేవుడు. 40 రోజులు పైబడి ఇశ్రాయేలీలందరూ కూడా ఫిలిష్తీయులు ఎదురుకుండా నిలబడి గొలియాతు సవాల్ విసురుతూనే వస్తూ ఉన్నాడు. ఎదిరించేవారు లేరు, భయపడుతూనే ఉన్నారు. కానీ యుద్ధం యెహోవాదే అంటూ నిలబడినప్పుడు దేవుడే యుద్ధం జరిగించాడు. యుద్ధం యెహోవాది. కాబట్టి మనం ఎవరిని ఎదిరించిన అవసరం లేదు, ఏమి బెదిరించిన అవసరం లేదు. మన పక్షముగా ఎదిరించే దేవుడు. ఒకళ్ళు ఎదిరించవలసి వస్తే ఎవరిని ఎదిరించమంటున్నాడు తెలుసా? దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవని యాకోబు రాసిన పత్రికలో అంటున్నాడు. మనం ఎదిరించవలసింది అపవాదిని. అపవాది తంత్రములను ఎదిరించగలిగితే అపవాది మన యొద్ద నుండి పారిపోతాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ఆయన 40 దినాలు ప్రార్థన చేసిన తర్వాత ఎత్తైన కొండ మీద తీసుకుని వెళ్ళిపోతుంది. నాకు మొక్కు అంటుంది. యేసు ప్రభు వారు అపవాదిని ఎదిరించాడు. తిండి దగ్గర యేసు ప్రభు వారు ఎదిరించాడు. సావమని ఆయనని ప్రేరేపించినప్పుడు ఎదిరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దూకమని, చచ్చిపోమని ఆయన్ని ప్రేరేపించినప్పుడు అపవాదిని యేసు ప్రభు వారు ఎదిరించాడు. అనేకులు ఈ మాటలు వింటున్నటువంటి వారి యొక్క జీవితంలో ఎన్నో రీతులుగా సారము తప్పిపోయి, గతి తప్పిపోయి, ఇబ్బందులు పాలైపోయి, లోటు కలిగినటువంటి వారై, శ్రమల పాలైపోయి, నిందల పాలైపోయి, అవమానం పాలైపోయి, కన్నీరు విడుచు ఒంటరితనంలో, వేదనలో చిక్కుకున్నటువంటి జీవితాలు సారము కోల్పోయామని అనుకుంటున్నారేమో. ఈ రాత్రి నేను ఒక శుభవార్త చెప్తూ ఉన్నాను. ఉప్పుగా క్రీస్తు ప్రభు వారు నీ బ్రతుకులో పోస్తూ ఉన్నాడు. ఉప్పుని, సారవంతమైన దాన్ని, పరిశుద్ధతను, తెలుపుదనాన్ని, పరిశుద్ధతను నీలో పోస్తున్నాడు. నీ కరిగిపోయేటటువంటి తత్వాన్ని నీలో పోస్తూ ఉన్నాడు. రుచిని లోకానికి అందించేటటువంటి వెలుగును, జీవాన్ని చూపించేటటువంటి విధానాన్ని నీలో పోస్తూ ఉన్నాడు. సారము క్రీస్తు వల్ల మరలా కలుగుతూ ఉంది. లోకమంతా కూడా చెడిపోయింది, నిస్సారమైపోయింది. ఒకప్పుడు దేవుడు శపించి నాశనము చేయాలనుకున్నాడు. నవాకంలో నాశనం చేసేసాడు. తరువాత కాలంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో 6వ అధ్యాయంలో చూస్తే, ఆది కాండంలోని 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క బ్రతుకు ఎంత భయంకరంగా ఉందో మనకు అర్థమవుతూ ఉంది. మనందరికి సుపరిచితమైనటువంటి వాక్యమే, ఇప్పటికే మీరు తీసుకుంటారు. 6వ అధ్యాయము 5వ వచనము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులోని ఓహంతు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనేను. సారం కోల్పోయాడు మానవుడు, నిస్సారమైపోయాడు. సారము కోల్పోయినప్పుడు తగిన కాలమందు దేవుడు అనుకూలమైనటువంటి సమయమందు, గలతీయులు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనములో, అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియ కుమారుని పంపెను. సారము కోల్పోయిన బిడ్డలకు, మానవ బ్రతుకునకు, మనుగడకు అర్థాన్ని, నీతిని, జీవమును, రక్షణను,
ఆయన అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. నిస్సారమైపోయినటువంటి దానికి సారము మరలా తిరిగి కలుగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. సారం వల్ల ఎలాగొస్తుంది? మనకి క్రీస్తు వల్లనే వస్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైన దేవుని వాక్యం స్పష్టం చేస్తాం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటుంది. అయితే దేవుని కృపావరము సారాన్ని ఇస్తుంది. క్రీస్తుతో కూడా నిత్య జీవము పొందినట్లు యోహాను సువార్త 3:16 చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూస్తున్నారా? క్రీస్తు ప్రభు ద్వారా రక్షణ. పోగొట్టుకున్నటువంటి వెలుగు మరలా తిరిగి నింపబడుతుంది. పోగొట్టుకున్న సారం మరలా నింపబడుతుంది. మరణ ఛాయ అంటే చీకటి, అంధకారం, జీవం లేని స్థితి అన్నమాట. ఇటు స్థితిలో జీవం కలిగిన దేవుడు మరలా జీవం పోస్తూ ఉన్నాడు. పాప సహితునిలోని పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. 7:14 మనం చూస్తే ఎంత మాటలు, 7వ అధ్యాయం 1 ఎంత మంచి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంటే పాప పంకలమైన ఈ లోకములో పాపము నుండి విడిపించేటటువంటి పాపరహితుడు ఈ లోకానికి ఉద్భవించి పోగొట్టుకున్న సారాన్ని మానవ బ్రతుకుకి దేవుడు మరలా ఇచ్చాడు. నీ జీవితంలో ఆ సారాన్ని పొందుకుంటావా? దేవుని వాక్యం తెలియజేస్తుంది. కృపావరము ఎంత గొప్పది అని అంటే, యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపముల నుండి మనల్ని విడిపించి పోగొట్టుకున్నటువంటి సారాన్ని మరలా తిరిగి ఆ పరిశుద్ధతను, ఆ విశ్వాసమును, ఆ నిరీక్షణను, ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని, ఆ నిత్యత్వపు అవగాహనను దేవుడు మరలా తిరిగిస్తున్నాడు. 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 1 చూసినట్లయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అని అంటున్నాడు. ఎంత గొప్ప మాటలండి ఇవి. పోగొట్టుకున్న జీవితానికి మరలా ఆ సారాన్ని క్రీస్తు ప్రభువుని, కాబట్టి ఆ క్రీస్తు అనుగ్రహించే సారమును అనుభవించడానికి ఇష్టపడతావా? ఊరు మంచిగా కనబడచ్చు, చెడిపోయిన ఊరు, కానీ దానికి సారాన్ని ఇస్తున్నాడు క్రీస్తు ప్రభువారు. చాలా విషయాలు మీకు అవగాహనలోకి వచ్చి ఉంటాయి. బైబిల్ గ్రంథంలో అనేకమైన సన్నివేశాలు. వాటిని మరలా నెమరపోసుకోండి, అధ్యయనం చేయండి, వాటిని అన్వయించుకోవడానికి బ్రతుకులోకి ఇష్టపడండి. ఫలితార్థం పోగొట్టుకున్న ప్రతి విధమైనటువంటి స్థితిని మరలా తిరిగి సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ఒక క్రీస్తు ద్వారా మాత్రమే, క్రీస్తు వలన మాత్రమే మానవుని యొక్క మనుగడకు మరలా సారం ఉంటుంది. నీ అడుగుల జాడల సారము వెదజల్లడం ప్రారంభిస్తాయి. అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది నీకు, నిన్ను బట్టి ఇతరులకి. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడు పరిశుద్ధుడు ప్రేమ కలిగిన దేవా, మీ పరిశుద్ధకరమైన నామను బట్టి నేను స్తుతిస్తున్నాం. కొద్ది సమయమైనా మా జీవితాల్లో పోగొట్టుకున్నటువంటి మా ఆధ్యాత్మిక జీవిత సారాన్ని మరలా తిరిగి సంపాదించుకోవడానికి నిన్ను బట్టే మళ్ళా పునరుద్ధరింపబడుతుందన్న సంగతిని గూర్చి మేము విన్నాము. బైబిల్లో అనేకమైన సంగతులను కూడా మేము విన్నాము. ప్రభువా, వారి బ్రతుకుల్లో నిస్సారమైపోయినప్పుడు మరలా సారము కలిగి ఉండడానికి నీవు చేసిన కార్యములను, మీరు వాడుకున్న సేవకులను బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రభు, ఊరు మంచిదిగానే ఉంది, రమ్యముగానే ఉంది, సౌందర్యంగానే ఉంది, దాని నీళ్లు బాగోలేదు, భూమి నిస్సారమైపోయింది, పంటలు లేవు, మనుగడ
ప్రశ్నార్థకంగా మారిపోయింది మనిషిని యొక్క జీవితానికి. అలాంటప్పుడు నాయన ఎలీషాను దైవజనుని మీరు వాడుకొని ఆ నీటిని మరలా సారవంతమైన నీటిగా మార్చివేశారు. నీకు వందనాలు. ఈ భూమి మీద మీరు సైతం కూడా ఏ నీటికి రుచి లేదో ఆ నీటికి రంగు, రుచిని, విలువను తీసుకుని వచ్చారు. మీకు వందనాలు. కన్నా వివాహములో ప్రభువా అద్భుతాన్ని చేసినటువంటి దేవుడు, నీ వల్ల మాత్రమే సారం అనేది మరలా తిరిగి వస్తుందన్న సంగతిని గురించి మేము విన్నాము, నేర్చుకుంటున్నాం. సారవంతమైన భూమిలో, సత్తువ కలిగిన భూమిలో ద్రాక్ష తీగలను ఫలించాలని కోరుకున్నావు. అది చేతికి అందినప్పటికీ కారు ద్రాక్షని యజమానునికి అందించి ఆ యజమాని యొక్క శ్రమంతని నీళ్ల పాలు చేసినట్లుగా చేసిన ద్రాక్షవనము గూర్చి మేము విన్నాము. అలాగ మేము కాకుండానట్లుగా సహాయము చేయండి. మంచి ఫలములు ఫలించేటటువంటి వారుగా మమ్మలను వినుచున్నటువంటి వారందరినీ మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉప్పు ఎంత శ్రేష్టమైనదో దాని విలువలను గురించి, లక్షణాలను గురించి, కొన్నిటిని గురించి ఆయన మేము వినడానికి సహాయం చేశారు. విన్న ప్రతి వారి యొక్క జీవితంలో ఉప్పు సారమును కలిగిన వారే లోకానికి ఆ ఉప్పును, రుచిని, ఆ విలువను, ఆ పరిశుద్ధతను కనబరుచుకొనుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఈ మాటలు మా వినికిడులు దీవించి మమ్మల్ని ఫలింపునకు కారకులుగా ఎంచమని, మా అడుగు జాడల యొక్క సారం అనేక జీవితాలకి ఆశీర్వాదకరముగా ఉండునట్లు కృపలో వాడుకొనమని, మలచమని ప్రార్థన చేస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్య కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న మనకును ఆయనకి ఇష్టలైన బిడ్డలందరికీ భూమి మీద నిత్యము తన సన్నిధి తోడయుండి ఆదరించి నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రేపు ఉదయకాలము 5వ నెలలో మొదటి ఆదివారం. లాక్డౌన్ ఇంకా కొనసాగింపబడుతున్న కారణం చేత ఈ నెలలో కూడా బల్లారాధన ఇవ్వడం కుదరని కారణం చేత అందించలేకపోతున్నాం. ఈ పరిస్థితుల నుండి త్వరితగతిన మనం విడుదల పొందినట్లుగా ప్రభువారు మాకు సహాయం చేయనట్లు ఇంకా అధికంగా మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ప్రార్థించండి, సహకరించండి. రేపు ఉదయకాలము 10:30 గంటలకు, రేపు ఒక అరగంట ఎక్కువ మీకు ఇస్తున్నాం అవకాశాన్ని. 10:30కి లైవ్ ప్రోగ్రాం మొదలు పెట్టబడుతుంది కనుక 10:30 కల్లా మీరు మీ స్నేహితులకి, శ్రేయోభిలాషులకి, బంధుమిత్రులకి తెలియజేసి హోలీ హార్వెస్ట్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి వారిని కూడా వినవలసిందిగా, ఆశీర్వాదమునకు కారకులుగా మీరు కూడా ఉండాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. అంతవరకు దేవుని యొక్క కృప, కాపుదల, క్షేమాభివృద్ధి మీతోనూ మీ కుటుంబములతోనూ నిలిచి ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.